बुद्धिर्ज्ञानमसम्मोहः क्षमा सत्यं दमः शमः सुखं दुःखं भवो भावो भयं चाभयमेव च अहिंसा समता तुष्टिः तपोदानं यशो यशः भवन्ति भावभूतानां మత్త ఏవ పృథగ్విధాః. బుద్ధి కుశలత, జ్ఞానము, ఆలోచనల్లో స్పష్టత, క్షమాగుణము, నిజాయితీ, మనస్సు, ఇంద్రియ నిగ్రహణ, సుఖదుఖాలు, జనన మరణాలు, భయము, ధైర్యము, అహింస, సమత్వబుద్ధి, తృష్టి, తపస్సు, దానము, కీర్తి, అపకీర్తి మొదలగు మనుష్యులలో ఉండే వివిధములైన గుణములలోని వైవిధ్యాలను నా నుండే జనించాయి. ఈ 2 శ్లోకాల్లో శ్రీకృష్ణుడు తన పరమేశ్వరతత్వాన్ని మరియు సమస్త సృష్టిపై ఉన్న తన సంపూర్ణ ఆధిపత్యాన్ని నిరూపించటం కొనసాగిస్తున్నాడు. ఇక్కడ ఒక్కో మనిషిలో వేరువేరు పాళల్లో కనిపించే 20 రకాల భావాలను, గుణాలను పేర్కొంటున్నాడు. మానవ జాతిలో ఉద్భవించే వివిధ భావాలు, ఉద్వేగాలు, చిత్తావృత్తులు అన్నీ తన నుండే వస్తాయి అని ప్రకటిస్తున్నాడు. బుద్ధి అంటే సరైన దృక్పథంలో విషయ వస్తువులను విశ్లేషించగల సామర్థ్యము. ధ్యానము అంటే ఏది ఆధ్యాత్మికమో ఏది భౌతిక ప్రాపంచికమో వేరు చేయగల విచక్షణ. అసమ్మోహము అంటే అయోమయము, భ్రమ లేకుండుట. క్షమ అంటే మనకు హాని చేసిన వారిని క్షమించగలిగే సామర్థ్యము. సత్యం అంటే అందరి జనుల సంక్షేమం కోసం నిజాన్ని ధైర్యంగా ప్రకటించుట. దమము అంటే ఇంద్రియములను వాటి వస్తు విషయాల నుండి నిగ్రహించుట. సమము అంటే మనస్సుని నియంత్రించి నిగ్రహించుట. సుఖం అంటే ఆనందం, ఉల్లాసముల యొక్క అనుభూతి. దుఃఖము అంటే కష్టము మరియు వేదన యొక్క అనుభూతి. భవః అంటే నేను ఉన్నాను అనే భావము. అభావః అంటే మరణం యొక్క అనుభవము. భయ అంటే రాబోయే కష్టాల మీద భయము. అభయ అంటే భయము నుండి విముక్తి. అహింస అంటే మనస, వాచ, కర్మాణ ఏ ప్రాణిని కూడా బాధ పెట్టకపోవటం. సమత అంటే అనుకూల లేదా ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఒకేలాగా ఉండటం. తుష్టి అంటే కర్మఫలంగా ఏది లభించినా దాన్ని తృప్తి చెందుట. తప అంటే వేదవిహితంగా ఆధ్యాత్మిక ప్రయోజనం కోసం స్వచ్ఛందంగా చేసే నిష్టలు. దానం అంటే పాత్రత, అర్హత కలిగిన వారికి ఇచ్చే దానం. యశము అంటే మంచి గుణముల చేత వచ్చే కీర్తి. ఆయాసము అంటే చెడు గుణముల వలన వచ్చే అపకీర్తి. వ్యక్తుల్లో ఈ గుణాలను కేవలం తాను అనుమతించిన మేర వ్యక్తమవుతూ ఉంటాయని శ్రీకృష్ణుడు పేర్కొంటున్నాడు. ఈరోజుకి ఎక్కడితో ఆపుతున్నాను, మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు. అందరికీ ఎంఎస్ హ్యాండ్లూమ్స్కి తిరిగి స్వాగతం. ఎంఎస్ హ్యాండ్లూమ్స్ ప్రత్యేకతే మా ప్రాధాన్యత.